ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, 20 years ఆఫ్ ఏజ్ లో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు అంటే ఇలా అడుగుతున్నప్పుడు నాకు కూడా కొన్ని థాట్స్ వస్తున్నాయి. 20 years ఏజ్ లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు? చాలా ఉంటాయి. అవి ఫినాన్షియల్ ప్లానింగ్ అవ్వచ్చు, లైఫ్ సంబంధించి అవ్వచ్చు, ఇంకా యంగ్స్టర్స్ అనుకోండి, ఇంకా మనం చెప్పుకోవాలి లవ్కి సంబంధించి ఇట్లా ఉంటాయి. అంటే నాకు ఈరోజు మీరు ఒక మంచి సిప్ ఐడియా 20 years ఆఫ్ ఏజ్ లో తీసుకోవాల్సిన. ఎగ్జాక్ట్లీ 20 అని చెప్పలేము, ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ వచ్చేసి 17 yearsకి ఇంటర్మీడియట్ అయిపోతుంది, 20కి డిగ్రీ అయిపోతుంది. వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఇంకా తక్కువగా ఉంటాయి కదా. మేబీ 21, 22, 25 తీసుకుందాం. ఇప్పుడు మనము ఇదివరకు ఒకసారి చెప్పానమాట, మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. కాబట్టి మనం జీవితకాలం, మనం జీవించే కాలం ఒక 75 ఉంటుంది అనుకుంటే దాన్ని 3 partsగా డివైడ్ చేసుకోవాలి. 25, 25, 25. ఫస్ట్ 25 సపోర్టెడ్ బై పేరెంట్స్, ఎడ్యుకేషన్, కెరియర్ బిగినింగ్, స్టార్ట్ అవుద్ది కెరియర్ 25 కల్లా. అక్కడికి అయిపోయింది, పేరెంట్స్ సపోర్ట్ చేశారు, నో ప్రాబ్లం, అన్ని వాళ్ళే ఫండింగ్ చేస్తారు. ఇక సెకండ్ 25 కెరియర్ స్టార్ట్ అవుద్ది, పెళ్ళి అవుద్ది, జీతం వస్తుంది, పిల్లలు వచ్చేస్తారు, అప్పటికి 25-30 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఇక అక్కడి నుంచి సెకండ్ 25 అంటే 26 to 50 అవుతుందో, దిస్ ఈజ్ వెరీ 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 క్రూషియల్. ఈ పీరియడ్లో మీరు సంపాదించే సంపాదన అయితే ఉంటుందో అందులో నుంచి ఒక థంబ్ రూల్ చెప్తాను నేను. సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 15 రూపాయలు రేపటి కోసం, 85 రూపాయలు ఇవాళ కోసం. నేను ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనుక రిటైర్మెంట్ ప్లానింగ్, సేవింగ్ అని చెప్పాను అనుకోండి, కొడతారు నన్ను. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడితే నేను తినొద్దా, తాగొద్దా, ఎంజాయ్ చేయొద్దా అని మాట్లాడతారు. అది కూడా కరెక్టే. నువ్వు 60లో తీసుకెళ్ళి బిర్యానీ పెడితే తినడు వాళ్ళు కదా. నేను బిర్యానీ ఇప్పుడు తినాలి, తింటే ఎంజాయ్ చేయగలుగుతా ఆ బిర్యానీని. కనుక తినాలి అంటే నాకు డబ్బులు ఉండాలి. నేను మంచి బైక్ నడిపిస్తా, 60లో బైక్ నడపలేను కదా, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కనుక నా బైక్ ఇప్పుడు నడపాలి, మంచి గ్యాడ్జెట్స్ ఎంజాయ్ చేయాలి అంటే డబ్బులు స్పెండ్ చేయాలి నేను ఇప్పుడు. ఏది 25+లో. కనుక దానికోసం మీరు ఎప్పుడు కూడా 25 నుంచి 50 వరకు వెళ్ళే ప్రయాణంలో ఇనీషియల్గా మీ ఖర్చులు తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగా 70-30 ఆర్ 60-40 అంటే 60% స్పెండింగ్, 40% సేవింగ్. వయసు పెరిగిన కొద్దీ, బాధ్యతలు పెరిగిన కొద్దీ ఈ రేషియోని 85-15కి మార్చండి. అంటే 85% ఈజ్ ఎక్స్పెన్సెస్, స్పెండింగ్ ఫర్ ద డే, 15% ఈజ్ ఫర్ టుమారో. ఇలా 25 to 50 years వరకు వెళ్ళే ప్రయాణంలో 25 సంవత్సరాల పాటు మీ ఎంతైతే ఇన్కమ్ పెరుగుతుందో, ఇన్కంలో ఈ ప్రొపోర్షనేట్గా బిగినింగ్లో 30-40% బికాస్ ఆఫ్ లెస్ ఎక్స్పెన్సెస్, పోను దాన్ని తగ్గించుకుంటూ 15% తగ్గకుండా చూసుకుంటూ కనుక మీరు సేవ్ చేసుకుంటే 50కి రిటైర్ అవుతామనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు అంతా ఫైర్ కాన్సెప్ట్ కదా, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ. ఈ ఫైర్ కాన్సెప్ట్లో భాగంగా మీరు 50కి రిటైర్ అయిపోతే 50 నుంచి 75 ఉందా, మనం బ్రతికుంటాం, ఖర్చులు ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్స్, ఇవన్నీ చాలా బాధ్యతలు ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి అంటే ఆ 25 yearsలో మధ్యలో చేసే 25 years వచ్చే డబ్బులు ఉపయోగపడతాయి. అంటే వీటిని మనము ఈ 25 years పాటు సేవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఒక 15,000తో స్టార్ట్ చేసి, ఒక 10,000తో స్టార్ట్ చేసి, అట్లీస్ట్ కనీసం 5,000తోనే స్టార్ట్ చేసి 5, 10, 15, 20 అట్లా పెంచుకుంటూ వెళ్తే తక్కువ ఒక 10-15 కోట్ల మధ్య మనం జమ చేయొచ్చు ఈజీగా. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. బికాస్ ఇక్కడ గొప్పతనం అంతా టైమే, 20 సంవత్సరాల టైం, అర్లీ స్టార్ట్. మీరు డిలే కాస్ట్ అని ఒక క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, కాస్ట్ ఆఫ్ డిలే. అది కాస్ట్ ఆఫ్ డిలే కనుక చెక్ చేస్తే మీరు 25లో స్టార్ట్ చేసిన దానికి 30లో స్టార్ట్ చేసిన దానికి చాలా తేడా వస్తుంది. అది 20లో స్టార్ట్ చేసిన దానికి 30లో స్టార్ట్ చేసిన కూడా చాలా తేడా ఉంటుంది. కనుక 25 ఈజ్ ఐడియల్ ఏజ్. ఎందుకంటే 25 అంటే కొంచెం సంపాదించడం మొదలు పెడతాము, డబ్బు విలువ తెలుస్తుంది, మన కష్టం విలువ తెలుస్తుంది. అంతకుముందు ఫాదర్ ఇచ్చిన పాకెట్ మనీ అంతా కూడా ఆ విలువ తెలియకుండా స్పెండ్ చేస్తూ ఉంటాం. ఆ విలువ తెలిసేప్పటికీ మనం సంపాదిస్తే తెలుస్తుంది. దాన్ని మీరు దృష్టి పెట్టుకొని కనుక సేవింగ్ చేసుకుంటూ వెళ్తే 50కి వచ్చేప్పటికి 10 to 15 crores అనేది పెద్ద ఇష్యూనే కాదు. కానీ ఈ రోజున్న యంగ్స్టర్స్ కానీ, ఇప్పుడున్న 40-50 ఎవరిని అడగండి, ఎవరైనా చేశారేమో, ఎవరు చేయరు. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసేప్పటికీ సినిమా అయిపోద్ది. వాళ్ళకి అర్థమయ్యి కళ్ళు చేసేప్పటికి వాళ్ళకి తమంతట తాముగా ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటారు. అప్పుడు నాకు తెలియదు, అప్పుడు నాకు ఎవరు చెప్పలేదు, అప్పుడు ఇవన్నీ మాకు ఆపర్చునిటీస్ లేవు అని. అది తప్పు. సో మనకేం కావాలనేది ఎవరు చెప్పరు మనకు. నేను సంపాదించేది ఇవాళ ఖర్చు పెడితే రేపు పరిస్థితి ఏంటి అనేది ఎవరు చెప్పరు మనకు కదా. వర్షాకాలంలో వర్షం వస్తే నీళ్ళు పట్టుకుంటేనే కదా ఎండాకాలంలో ఉపయోగపడేది. రిజర్వాయర్ ఎందుకు కడుతున్నారు? అందుకే కదా. ఇంత ఎగ్జాంపుల్ ఉంది. అలాంటివి మనకి ఏం కావాలనేది ఇప్పుడు మనం సంపాదించే టైంలో సేవ్ చేసుకుంటేనే ఖర్చులు వచ్చినప్పుడు మనం ఖర్చు పెట్టగలుగుతాం. నువ్వు సంపాదించినప్పుడు సేవ్ చేయలేకపోతే 50 తర్వాత ఖర్చులే ఉంటాయి కదా మొత్తం. అంటే రిటైర్ అయిన తర్వాత నీకు ఎక్స్పెండిచర్ బాగా పెరుగుద్ది కదా. మరి ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు ఇన్కమ్ ఆగిపోయింది,
పాపం తెలియదుగా ఇన్కమ్కి నేను ఆగిపోయాను కాబట్టి ఖర్చులు ఆగాలని లేదు. మీరు స్పెండింగ్ ఎప్పుడు చేస్తారు? హాలిడే రోజా, వర్కింగ్ డే రోజా? హాలిడే. కదా. మరి 50 తర్వాత రోజు హాలిడే కదా, స్పెండింగ్ ఎక్కువైంది కదా, మరి అది ఎవరి వాళ్ళ డబ్బులు మనకు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము 50 తర్వాత ఉండే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి అంటే మీరు అన్నట్టుగా సెకండ్ 25లో సిప్ ఐడియా మీ లైఫ్ని మార్చేస్తుంది. హ్యాపీగా 50 తర్వాత థాయిలాండ్లోనో లేకపోతే ఇంకెక్కడోనో కూర్చొని ఒక సిప్ చేయాలి అంటే ఈ 25 yearsలో గట్టిగా సిప్ చేయండి. చేయాలి. ఆ సిప్ చేయాలంటే ఈ సిప్ చేయాలి. సో అప్పుడు మీ లైఫ్ జింగాల. అంటే కొంతమంది అంటారు కదా సార్, సంపాదించేది అనుభవించడానికి కదా, అదే చెప్తున్నాను నేను ఎప్పుడో కూడా. అనుభవించడానికి ఇప్పటి నుంచి ఎందుకు అందుకే అంటాను కష్టపడాలి అంటారు కదా. 85% is for the day, 15% is for tomorrow. టుమారో విల్ కమ్, డెఫినెట్లీ విల్ కమ్. మరి టుమారోకి ప్లానింగ్ లేకపోతే మనం అయిపోతాం. సో ఆ టుమారో వస్తున్నప్పుడు మీకు ఎవరు ఇవ్వాలి ఫండింగ్? మనం ఒకప్పుడు మన కుటుంబ నేపథ్యం అంతా కూడా అగ్రికల్చర్ నేపథ్యం, ఉమ్మడి కుటుంబాలు. మన సినిమాలు చూస్తుంటాం కదా, హీరో జులాగా తిరుగుతూ ఉంటాడు, పెద్ద కుటుంబము, వదిన వచ్చి రాత్రి రాగానే వదిన అన్నం పెడుతుంటుంది. అలాంటి లేవు కదా సీన్లు ఇప్పుడు. సో మనకు మనమే చూసుకోవాలి కదా. ఉమ్మడి కుటుంబాలు లేవు, అగ్రికల్చర్ నేపథ్యం లేదు, ఎవరికి వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయారు, ఎవరి వైఫ్ పిల్లలు వాళ్ళు అయిపోయారు, ఇంటికో టీవీ పోయి రూమ్కో టీవీ అయింది, ఇంటికో ఫోన్ పోయి మనిషికో ఫోన్ వచ్చేసింది. ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మారుతున్న నేపథ్యంలో మనం కూడా ఎలా మారాలి, మన యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా మార్చుకోవాలి, మన యొక్క ఇన్కమ్ ఎలా మార్చుకోవాలి, ఇన్కమ్ని ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మేము నా క్లయింట్కి వచ్చే క్లయింట్స్ అందరికీ చెప్పేది ఇదే నేను. సో మీరు కనుక మీ సంపాదించే టైంలో సేవ్ చేస్తే రేపు పొద్దున మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళని అడుగుతుంటాను, మీ అబ్బాయికి మీరు రిటైర్మెంట్ ప్లాన్ అనుకుంటారా? మీ అబ్బాయికి ఫోన్ చేస్తే నాకు డబ్బులు పంపిస్తాను అనుకుంటారా అంటే ఒక్కరు కూడా మా అబ్బాయి మీద డిపెండ్ అవుతాను అనేవాళ్ళు ఉండరు. అసలు పాసిబుల్ కాదు కూడా. ఇప్పుడు వీడియో చూస్తున్న అందరికి చెక్ చేసుకుంటే ఎవరు కూడా మా అబ్బాయి నా రిటైర్మెంట్ ప్లాన్ అని ఎవరు అనుకోరు. అలా అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు కదా. కానీ మనం 30 years బ్యాక్ వెళ్ళండి, అబ్బాయి పుడితే ప్లస్ అమ్మాయి పుడితే మైనస్ అని అనుకునే వాళ్ళ. ఎందుకు? అది కట్నం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. అమ్మాయి అయితే కట్నం ఇవ్వాలి, అబ్బాయి కట్నం వస్తుంది. కానీ ఇప్పుడు ఉందా అసలు? ఎవరైనా కట్నం మీద మాట్లాడుతున్నారు? ఎవరైనా పెళ్ళేది చాలరా దేవుడు అనుకుంటారు కదా. కనుక మొత్తం మారిపోలా. సో అబ్బాయి పుడితే అమ్మాయి పుడితే ఎవరు భయపడట్లేదు, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, నాకు లక్ష్మీదేవి పుట్టింది అని హ్యాపీగా. అది కావాలి. సో ఆ మారింది కదా. సో మనం కూడా థింకింగ్ మార్చుకోవాలి. సో నా రిటైర్మెంట్కి నేనే ఫండింగ్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ మనకు ఎవరు లోన్ కూడా ఇవ్వరు. దానికి రిటైర్మెంట్ రాకుండా జరగదు. మేము ఒక సర్వే కండక్ట్ చేసాం రీసెంట్గా, అందరి క్లయింట్స్కి పంపించాము. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ ఆఫ్ యువర్ ప్లానింగ్ అని. మీ గోల్ ప్లానింగ్లో మీ ప్రయారిటీ ఏది, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారని. అన్ఫార్చునేట్లీ అందరు కూడా రిటైర్మెంట్కి లాస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అందరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, వెకేషను, హోము, కారు, ఇవే. రిటైర్మెంట్ ఇస్ లాస్ట్. కానీ వీటన్నిటికి లోన్ దొరుకుద్ది, లోన్ దొరకదు. అది మాత్రం ప్రయారిటీ. ఇవన్నీ రావచ్చు రాకపోవచ్చు, ఇల్లు, కారు, వెకేషన్, బట్ ఇది ఖచ్చితంగా వస్తుంది. సో దీనికి ప్లాన్ చేసుకోవాలి అంటే మీ అర్నింగ్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. సో మమ్మల్ని కలిసారనుకోండి, మేము వాళ్ళందరినీ గైడ్ చేసి ఇలా వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నేను ప్లాన్ చేస్తూ ఉంటా. అలాగే ఎవరైనా ఆల్రెడీ 60+ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి కొన్ని డబ్బులు అనుకోండి, ఈ డబ్బుల్ని మీరు సేవ్ చేసి మళ్ళీ ముడేసి దాన్ని ఇంకా పెంచకండి. మీరు ఇప్పటికైనా మీ డబ్బులు స్పెండ్ చేయడం నేర్చుకోండి చెప్తాను నేను వాళ్ళకు. 60 క్రాస్ అయిన వాళ్ళకు. మరి స్పెండింగ్ చేయకపోతే ముడేసి ఎవరికి ఇవ్వాలి? అవన్నీ ముడేసి ఇచ్చిపోవాలి. అందుకే పిస్తాలలో చాలా మంచోళ్ళు అన్ని ముడేసి తినక ఇచ్చిపోతారు. అది వద్దు. 60 తర్వాత అట్లీస్ట్ స్పెండింగ్ చేయాలి మీరు. అంటే నేను వాళ్ళందరికీ గ్రోత్ పెట్టొద్దు, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఆర్ IDCW డివిడెండ్ ఇలా వాళ్ళకు సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో వాళ్ళకి వచ్చే డబ్బుల్ని స్పెండ్ చేస్తూ ఉంటే లైఫ్ స్పాన్ పెరుగుద్ది. దానికి కావాల్సిన ఖర్చు అంతా ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది. సో ఒక కార్పస్ క్రియేట్ అయ్యి ఆ కార్పస్ నుంచి వచ్చే మంత్లీ ఇన్కమ్ అవుతుందో అది అమేజింగ్ ఉంటుంది. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది కేవలం ప్లానింగ్తోనే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ అండి.